ఈ టైంకి మనం మన ఫ్యామిలీతో కలిసి మనకు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం కదా మన ఫ్యామిలీ తోటి. కానీ ఇలాగే ఒక పెద్ద ఫ్యామిలీ ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి అండ్ ఆ భోజనం చేసిన తర్వాత చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు అండ్ అలాగే ఒక 5 మనుషులు అయితే చనిపోయారు. ఎక్కడ ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లోనే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ లోనే. అసలు ఆ ఫుడ్ తిన్న తర్వాత చనిపోవడం ఏంటి, ఫుడ్ తిన్న తర్వాత హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి, అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ జరిగింది ఎక్కడో కాదు, మన ఛత్తీస్గఢ్ లో దోంగా అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఫంక్షన్ అవుతుంటే, ఒక విలేజ్ అన్నాక అందరూ రిలేటివ్స్ కదా ఉంటారు మాక్సిమం. ఆ విలేజ్ లో ఒక ఫ్యామిలీలో ఫంక్షన్ అవుతుంది అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన రిలేటివ్స్ చుట్టాలందరూ కూడా వచ్చారు, ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. బాగానే మాట్లాడుకున్నారు, కలిసిమెలిసి తిరిగారు, అన్ని బాగానే చేసుకున్నారు. ఇంకా ఫంక్షన్ లో భోజనాలు పెట్టిన తర్వాత భోజనాలు తింటారు కదా, ఆ భోజనాలు తిన్న తర్వాత ఏమైందంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఒక 5 అయితే చనిపోయారు. ఈ భోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ భోజనాలు అయిన తర్వాత ఒక్కొక్కరికి వామిటింగ్స్, మోషన్స్ రావడం మొదలైన అందరికీ ఏంటని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే అది రిమోటెడ్ ఏరియా కాబట్టి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా సరిగ్గా ఉండవు, ఫోన్లు కూడా లేని ఊరు అంటే మాక్సిమం వాళ్ళు ఈ నాటు వైద్యానికి అలవాటు పడి ఉంటారు. అలాగని చెప్పి వీళ్ళకి ఎవరెవరికి అయితే వామిటింగ్స్, మోషన్స్ స్టార్ట్ అయినా ఫుడ్ తిన్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే హాస్పిటల్ లేవు కాబట్టి ఈ నాటు వైద్యం ఏదైతే ఉందో నాటు వైద్యం చేయడం మొదలు పెట్టారు అందరికీ కూడా. అండ్ ఇలా మొదలు పెట్టిన తర్వాత కొంతమంది బతికారు, రికవర్ అయ్యారు. ఒక 5 మనుషులు అయితే చనిపోయారు. ఇదంతా జరిగింది ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల కాదు, వాళ్ళు ఏదైతే ఫుడ్ తిన్నారో ఆ ఫుడ్ పాయిజనింగ్ అవడం వల్ల. ఈ ఇన్సిడెంట్ అంటే జరిగింది ఛత్తీస్గఢ్ దోంగా విలేజ్ లో. అండ్ దేని వల్ల జరిగిందంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఫంక్షన్ జరుగుతుందంటే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా తినేసి వద్దామని అనుకుంటారు. కానీ అలాంటిది ఇక్కడ ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్ల ఇది వాళ్ళకి మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా ఉండిపోద్ది. ఇలా ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోవడం ఇది ఒకటే కాదు, చాలా జరుగుతాయి మన ఇండియాలో. ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన ఇన్సిడెంట్ బాగా విన్నారు కదా. ఈ ఇన్సిడెంట్ అనే కాదు, ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగినా సరే కొన్ని రీజన్స్ ఉంటాయి. దేని వల్ల ఫుడ్ సరిగ్గా ప్రిపేర్ చేయకపోయినా, వాడినప్పుడు క్వాలిటీ మెటీరియల్స్ వాడకపోయినా, చాలా మంది ఏం చేస్తారంటే పాడైపోయిన చికెన్, పాడైపోయిన వెజిటేబుల్స్. ఇప్పుడు మనం వంట చేస్తామంటే వాటర్ వాడతాం కదా, దానికి సరైన వాటర్ వాడకపోయినా, ఇంకా చాలా మంది కెమికల్స్ అవి వాడుతుంటారు, టేస్టింగ్ సాల్ట్స్ అవి వాడుతుంటారు. ఇంతే కాకుండా ఫుడ్ ని క్వాలిటీగా మెయింటైన్ చేయకపోయినా, దాన్ని సరిగ్గా స్టోర్ చేయకపోయినా సరే ఇలాంటివి కన్నా మనం తిన్నామంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వెంటనే మనకి రియాక్షన్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మరి ఇదంతా బాగానే చెప్పుకున్నాం కదా, మరి అసలు ఈ ఫుడ్ పాయిజనింగ్ జరగకూడదంటే మనం ఏం చేయాలి, పాయిజనింగ్ ఎలా ఆపాలో చెప్తాను క్లియర్ గా వినండి. బయటికి వెళ్ళి ఏది పడితే తినకండి ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే ఫుడ్ తయారు చేస్తారు కదా, ఫుడ్ తయారు చేసినప్పుడు అందులో మంచి ఐటమ్స్ వాడుతున్నారా లేదా ఇవన్నీ క్లియర్ గా చూసుకోవాలండి. అలాగే బయట మనం పానీపూరి తిన్నామంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ మనం అంత వాటర్ తాగితే అంత వాటర్ అలా వేస్తుంటారు. ఇలా వాటర్ వల్ల కూడా ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే బయట మనం వెళ్ళామంటే మిగిలిపోయిన ఫుడ్ అమ్ముతారు, అంటే ఈ రోజు మిగిలిన ఫుడ్ ని చాలా దిక్కులు ఏంటంటే కిచెన్ సరిగ్గా ఉండదు, ఇప్పుడు అక్కడ అలా ప్రిపేర్ చేస్తారు కూడా మనకు తెలియదు. సో ఇలాంటివి కూడా బాగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్ క్లమ్జీగా ఉందంటే అక్కడ ఎలకలు, కాక్రోచెస్ చాలా ఉంటాయి. ఇవి ఏంటంటే ఆ ఫుడ్ పైన పాకుతాయి కదా, అండ్ ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఫుడ్ లోకి వెళ్తుంది, అండ్ అది మన నోట్లోకి వెళ్తుంది. ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేస్తుండాలి. ప్రతి ఫుడ్ ను కూడా నీట్ గా హైజీన్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మనం అందరం హ్యాపీగా కలిసి తినే ఫుడ్ లోనే ఇంత చేదు ఉంది, అంటే ఇంత డార్క్ సైడ్ ఉంది. మన వాళ్ళకి మర్చిపోలేని దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. సో కాబట్టి తినే ఫుడ్ మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేసేయండి.